హలో అండి. వెల్కమ్ టు మహారాష్ట్ర యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కొరమేను చేప పులుసు చేసేద్దామా? వచ్చేయండి. ఇప్పుడు బాగా కోసుకున్న ముక్కలు చూడండి ఎంతంత పెద్దగా ఉన్నాయో. బాగా 4 టైమ్స్ బాగా కడగండి. కడిగినాక పక్కన పెట్టుకోండి. దాని తర్వాత పులుసు కోసం ఏమేమి కావాలో చూసేద్దాం. వచ్చేయండి. మట్టి గిన్నె పెట్టండి. మట్టి గిన్నె పెడితే చాలా టేస్ట్గా ఉండిద్దండి పులుసు. దాంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడి అయినాక ఉల్లిపాయలు వేసుకుందామండి. చూసారా, ఆయిల్ వేడి అయిపోయింది. 2 చిన్న సైజు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసేద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు చేప పులుసులో కావాల్సిన ఐటమ్స్, మసాలా ఐటమ్స్ చూసుకుందాం. వచ్చేయండి. 2 పెద్ద సైజు టమాటాలు వేసుకుందాము. జాలు వేసుకుందామండి. టమాటాలు 2 చిన్న సైజు కోసుకొని మెత్తటి పేస్ట్ చేసేద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఇలా వేసుకుందాము. అలాగే 1 స్పూన్ ధనియాలు వేసేద్దాము. ధనియాలు వేసేసి బాగా మెత్తటి పేస్ట్ చేసేద్దాము. చూసారండి, మెత్తటి పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వేసేద్దాము. ఇది నా ఇష్టంలో చేస్తున్నానండి. నా ఇష్టంలో చేసి చూడండి, అందరికి బాగా నచ్చిద్ది. కొంచెం పచ్చి వాసన పోయేదాకా అలా కలుపుతూనే ఉండాలండి. ఈ సీజన్లోనే వస్తుందండి కొరమేలు చేప. మిగతా రోజులు అసలు దొరకదు. దొరికినా కూడా అసలు టేస్ట్ ఉండదండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఇంకోటిసారి కలిపేద్దాము. ఈ మట్టి కుండలో చేస్తే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇవాళ చేసి రేపు తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చి వాసన పోయింది కదండి. 1 స్పూను కారం వేసుకుందాము. అలాగే 1 స్పూను పసుపు కూడా వేసుకుందాము. వేసేసి ఇంకోటిసారి కలిపేద్దామండి. ఇవి కూడా పచ్చి వాసన పోయిద్ది. స్లోగా కలపాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మర్చిపోయానండి ఇందాక చెప్పడం, సారీ. తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు చేపలు వేసుకుందామండి. బాగా కట్టుకుని పెట్టుకున్న చేపలు వేసుకుందాం. ఇప్పుడు చేపలు వేసుకుందామండి, ముక్కలు. జస్ట్ 5 మినిట్స్ కాస్త లో సిమ్లో పెట్టేద్దామండి. చేపలు కుక్ అవుతాయి. దాని తర్వాత కాస్త చింతపండు రసాన్ని వేసేద్దాము. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టేసి తర్వాత తీద్దామండి. చూసారండి, 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు గంట నుంచి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేద్దాము. అది కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి. చూసారా, ఇప్పుడు బెండకాయలు కూడా వేసుకుందాము. బెండకాయలు వేసుకుంటే టేస్ట్ ఉండిద్దండి. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు ఫుల్లో పెట్టేద్దాము. దాని తర్వాత లాస్ట్లో అన్నీ అయిపోయినాక లాస్ట్లో మేము ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉందండి, అది వేసేద్దాము. అది కూడా త్వరలోనే చెప్తాను మీకు. ఒక అరగంట అయింది కదండి. ఇప్పుడు చూద్దాము. పొంగు వస్తుంది కదా, కొంచెం కరివేపాకు వేసేద్దాము. ఈ మట్టి గిన్నెలో చేసుకుంటే చాలా హెల్తీగా కూడా ఉంటారండి. ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నారు చూడండి, ఎవరు వాడట్లేదు కదండి. చూద్దామండి. ఇప్పుడు గంట అయిపోయింది కదా. లాస్ట్లో కొంచెము ఫిష్ మసాలా పౌడర్, ఇది ఎలా చేస్తారో నేను మీకు త్వరలోనే చెప్తాను. పౌడరు లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి
ఇది హెల్త్‌కి కూడా మంచిది. గ్యాస్ట్రిక్ అలాంటి ఏమి రాదండి. వాడండి అందరూ బాగుంటది. చూసారండి కట్ట రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కట్ట యేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బో! నోట్లో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి గదండీ! మీకు కూడా కొరమేలు చేప దొరికితే ఇలా కట్ట చేసుకొని తినండి. అది కూడా ఇవాళ చేసి రేపు తినండి బాగుంటది. అయిపోయిందండి. చాలా ఈజీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చేయాలో తెలుసు కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.